గ్రామంలో వైపు పంచాయతీ ఎన్నికల గెలుపు సంబరాలు జరుగుతుండగా మరోవైపు యువతిని అపహరించిన యువకుడు ఆమెపై అత్యాచారానికి మోడీ కట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మూసాపేట మండలంలో ఓ గ్రామంలో బుధవారం రాత్రి పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి తరపున కార్యకర్తలు వీధుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి సంబరాలు వీక్షించేందుకు వచ్చారు. ఆమెకు ఆ యువకుడు గ్రామంలో రైతు వేదిక వద్దకు లాక్కునిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను తర్వాత స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లాడు. ఈలోపు తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని అత్యాచారం అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఊరు బయటికి అంటే రైతు వేదిక దగ్గరికి తీసుకుపోయి మానభంగం చేసినప్పుడు హెవీ బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆమెను పరిశీలించి పల్సు తక్కువ ఉంది, అర్జెంటుగా వేరే హాస్పిటల్కు తీసుకుపోమంటే వాళ్ళు హాస్పిటల్కు తీసుకుపోతుంటే ఆటోలో మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దానిపై తగిన సెక్షన్లు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది.